ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. అందరూ స్పెషలిస్ట్ని ఆశ్రయిస్తున్నారు. సో ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇదివరకట్లాగా నేను బాగున్నానా అని టెస్టులు చేయించుకోవడానికి వాట్ ఆర్ సమ్ ఇండికేషన్స్ టు గో టు ఫిజిషియన్? దీంట్లో నా టేక్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టు సెల్ మై సెల్ఫ్, బట్ జనరల్గా ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫిజిషియన్ వాజ్ దేర్ సమ్ ఇయర్స్ బ్యాక్. అవును సార్. అండ్ ఈవెన్ నో కొన్ని కంట్రీస్ లైక్ యూకే ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళు ఇంకా జీపీ సిస్టమ్ ఫాలో అవుతారు. అంటే అక్కడ జనాభారము కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ సూపర్ స్పెషలిస్ట్. సో తలనొప్పి వచ్చింది న్యూరో ఫిజిషియన్ దగ్గర, ఆర్ జలుబు వచ్చింది ఈఎన్టీ దగ్గర. అలా కాకుండా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హ్యాస్ టు బి ద గుడ్ ఓల్డ్ ఫ్యామిలీ డాక్టర్ ఓన్లీ. ద ఫ్యామిలీ డాక్టర్ క్యాన్ బి ఏ పోస్ట్ ఎంబీబీఎస్ పర్సన్, అంటే క్వాలిఫైడ్ పర్సన్. పోస్ట్ ఎంబీబీఎస్ అయినా పోస్ట్ ఎండీ అయినా ఉండొచ్చు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి మిమ్మల్ని హోలిస్టిక్గా చూస్తారు. వాళ్ళకి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉంటుంది, వాట్ ఆల్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యర్ ఫ్యామిలీ. సో హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్ ఈస్ ఆల్సో మెంటల్ వెల్బీయింగ్. కరెక్ట్. సో a family doctor should be able to understand and address ఈ రెండు ఇష్యూస్. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఏమవుతుందంటే వెన్ యూ గో డైరెక్ట్లీ టు ఎ స్పెషలిస్ట్, నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఇంక్రీస్. అంటే బికాస్ దే ఫోకస్ ఆన్ వాళ్ళ ఆర్గన్ మీద. సో నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ద బాడీ ఫంక్షన్స్ యాజ్ అ హోల్. ద బాడీ డజంట్ నో దట్ ఐఎమ్ జస్ట్ ద బ్రెయిన్, ఐఎమ్ జస్ట్ ద హార్ట్ అని. బాడీ ఫంక్షన్స్ యాజ్ అ హోల్. సో ద డాక్టర్ ఆల్సో హ్యాస్ టు, అంటే దాన్ని ఒక హోలిస్టిక్గా చూడాల్సి వస్తుంది కరెక్ట్ సార్, యాజ్ అ హోల్ బాడీ. సో అక్కడ ఏమవుతుందంటే మీ ఇనీషియల్ అంటే సైకోసోషల్ హిస్టరీ నుంచి తీసుకొని మీ పాస్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని మనము ఇంటిగ్రేట్ చేసి ఒక డిజీజ్కి వస్తే నంబర్ ఆఫ్, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు పేషెంట్స్.